మనం ప్రతిరోజు కూడా 3 పూట్ల భోజనం చేసి బలాన్ని సంపాదించుకుంటేనే ఈ లోకంలో జీవించగలం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా పోషకాలు అవసరం. ప్రోటీన్స్ అవసరం, న్యూట్రియంట్స్ అవసరం, విటమిన్స్ అవసరం. అవన్నీ కూడా సక్రమంగా మన యొక్క శరీరానికి అందిస్తేనే మనం ఆరోగ్యవంతంగా జీవించగలము, బలము కలిగి జీవించగలము. ఈ లోకంలో సుదీర్ఘంగా జీవించాలి అనంటే ఖచ్చితంగా ఆహారము అనేది తప్పనిసరి. 2 రోజులో, 3 రోజులో ఆహారం తినకపోతే బలము క్షీణించిపోతది. జీవించటం కష్టమవుతది. మన శరీరంలో ఉన్నటువంటి అవయవములకి పోషక శక్తి తగ్గి ఈ లోకంలో జీవించటం కష్టతరమైపోతది. కాబట్టి ఈ శరీరాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మనము, శరీర బలము మీద, శరీర సౌందర్యం మీద అలంకారయుతమైనటువంటి జీవన విధానం మనం కలిగి ఉంటే, మనము ఒక 2, 3 రోజులు ఈ శరీరానికి ఏం పెట్టకపోతే ఈ శరీరం నశించిపోతుందే. అంత తాత్కాలికమైనటువంటి ఈ శరీరం మీద ఎందుకంత మోజు నీకు? ఎందుకంత ప్రేమ నీకు? ఎందుకు అంతగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నావు ఆలోచించేయి. అనగా శారీరక బలము మీద ఆధారపడటము తాత్కాలికము. శారీరక శక్తి, శారీరక దారుఢ్యము, శారీరక సంపద మీద ఆధారపడటము కేవలం టెంపరరీ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము. చూడండి, యెహోవా నా బలము, యెహోవా నాకు బలమిచ్చేటువంటి వాడు, యెహోవా నాకు శైలము, యెహోవా నాకు కోట అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా శరీరానికి నీవు పోషిస్తూ ఉంటే ఆ బలము కేవలము అశాశ్వతమైనది, కేవలము తాత్కాలికమైనది. ఆ శరీర సంబంధమైనటువంటి బలము బహుశా ఈ లోకంలో నీకు అందరి ముందు కూడా ఏదో ఒక దేహదారుఢ్యుడిగా పేరు సంపాదించొచ్చేమో, కానీ యెహోవాని నమ్ముకుంటే వచ్చేటువంటి బలము అది మానసిక బలము, ఆత్మీయ బలము, ఆత్మ శక్తితో నిన్ను నింపగలిగేటువంటి బలము ఎలా వస్తుంది అనంటే యెహోవా మీద నమ్ముకోవడం, యెహోవాని ఆశ్రయించటం, యెహోవాని నీవు కోరుకొని ఆయన అడుగు జాడలలో నువ్వు నడవటం ద్వారా నీవు అసలి సిసలైనటువంటి బలమును పొందుకోగలుగుతావు అనే విషయాన్ని నమ్మి దైవిక బలమును పొందుకోమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.